असारे संसारे निज भजन दूरे जडधिया भ्रमन्तं मामन्धं परमकृपया पातुमुचितम् मदन्यः को दीनः तव कृपणरक्षाति निपुणः त्वदन्यः को वामे त्रिजगति शरण्यः पशुपते संसारे निज भजन दूरे जडधिया भ्रमन्तं मामन्धं परमकृपया पातुमुचितम् मदन्यः को दीनः तव कृपणरक्षाति निपुणः त्वदन्यः को वामे त्रिजगति शरण्यः पशुपते असारे संसारे निज भजन दूरे जडधिया भ्रमन्तं मामन्धं परमकृपया पातुमुचितम् मदन्यः को दीनः तव कृपणरक्षाति निपुणः त्वदन्यः को वामे त्रिजगति शरण्यः पशुपते असारे संसारे निज भजन दूरे जडधियाम् मंधं परमकृपया पातुमुचितम् मदन्यः को दीनः तव कृपणरक्षाति निपुणः त्वदन्यः को वामे त्रिजगति शरण्यः पशुपते असारे संसारे निज भजन दूरे जडधिया भ्रमन्तं मामन्धं परमकृपया पातुमुचितम् मदन्यः को दीनः तव कृपणरक्षाति निपुणः त्वदन्यः को वामेन्यः पशुपते ఓకేనా అండి శ్లోకము? ఓకే అండి. ఈ శ్లోకం 13వ శ్లోకం నుంచి 70వ శ్లోకం వరకు 2 ముఖ్యమైన విషయాలు వరుసగా వస్తాయండి. ఏది అంటే దీన భావన, సంసారం యొక్క స్వభావం అన్నమాట. దీన భావన అంటే అహంకారం లేకుండా నాకేమీ తెలియదు, భగవంతుడే నన్ను నడిపించాలి, నువ్వు తప్ప నాకు దిక్కు లేదమ్మా అని అనుకోవడం అన్నమాట, శరణాగతి భావం. సంసారం యొక్క స్వభావం అంటే ఈ ప్రపంచంలో శాశ్వతమైన సుఖం లేదా. అసారే సంసారే అంటే సంసారంలో శాశ్వతమైన సారం లేదు. ఇక్కడ సంసారం అంటే కేవలం ఈ ప్రపంచం మాత్రమే కాదు అండి, పునః పునః జననం మరణం అనే చక్రం కూడా అన్నమాట. పూర్తిగా పండిన మామిడి పండు చాలా రుచిగా ఉంటుంది, మనం దాన్ని రసాన్ని తినేస్తాము, చివరికి మిగిలేది టెంక మాత్రమేనండి, అందులో సారం ఉండదు. అదే విధంగా మనకు ప్రపంచం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఎవరన్నా పొగిడిన ప్రశంస, డబ్బు, ఇల్లు, కారు, వస్తువులు, సంబంధాలు ఇవన్నీ మనకు ఆనందాన్ని ఇస్తున్నట్లుగా అనిపిస్తాయి మనకి. కానీ ఆ ఆనందం తాత్కాలికం మాత్రమే, శాశ్వతమైనది కాదు. శాశ్వత ఆనందం ఏది అంటే ఆనంద స్వరూపమైన ఆత్మజ్ఞానంలోనే ఉంది. జడధియా భ్రమంతం మామంధం. ఇక్కడ శంకరాచార్యులు తనకు తాను 2 విధాలుగా చెప్పుకుంటున్నారండి. తనను తాను 2 విధాలుగా చెప్పుకుంటున్నారు. జడధియ అంటే అజ్ఞానంతో కప్పమంతం అంటే ఈ ప్రపంచంలో ఒకదాని వెంట మరొకటి వెతుక్కుంటూ తిరుగుతున్నాను. మామందం వివేకం లేకుండా అంధంగా ప్రపంచాన్ని అనుసరిస్తున్నాను, అంటే గుడ్డిగా ప్రపంచాన్ని అనుసరిస్తున్నాను. అంటే వస్తువు, వ్యక్తి, పరిస్థితి వీటి ద్వారా ఆనందాన్ని పొందాలని మనం నిరంతరం ప్రయత్నిస్తూ మన నిజమైన స్వరూపమైన ఆత్మజ్ఞానానికి దూరం అవుతున్నాం అన్నమాట. నిజ భజన దూరే, నేను నీ భజనకి నీ స్మరణకి దూరమైపోయి ప్రపంచ విషయాల వెనుక ఈ ప్రపంచ లంపటంలో
తిరుగుతున్నాను తండ్రి. అదే శంకరాచార్యులు శివునితో ప్రార్థిస్తున్నారనమాట. ఓ పశుపతి నన్ను రక్షించు, నన్ను తిరిగి ఆత్మజ్ఞానం వైపు నడిపించు. దీనః, ఇది చాలా ముఖ్యమైన పదం అండి. ఇక్కడ దీనః అంటే పేదవాడు లేదా దరిద్రుడు అని కాదండి. శంకరాచార్యుల భావంలో దీన భావన అంటే అహంకార రాహిత్యం అన్నమాట. నేనే చేశాను, నాకు మమకారం వస్తుంది. అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది. ఈ రెండింటిని విడిచిపెట్టి భగవంతుడా నీవే నాకు ఆధారం అనే భావన రావడమే దీన భావన అని చెప్తున్నారనమాట. పరమ కృపయా పాతుముచితం. ఓ పరమేశ్వర, నీవు పరమ కరుణామూర్తివి. నన్ను రక్షించడం నీ స్వభావం కాబట్టి నన్ను కాపాడు, నన్ను సరైన మార్గంలో నడిపించు. ఎందుకంటే మనందరం భగవంతుని పిల్లలమే అండి. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటే ఈ జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం. అందువల్ల ఈ శ్లోకంలో భక్తుడు ఇలా అంటున్నాడనమాట. ఓ శివ, ఈ సంసారంలో శాశ్వతమైన సారం లేదని నాకు అర్థమైంది. అజ్ఞానంతో నేను ప్రపంచం వెంట తిరుగుతున్నాను. నా అహంకారాన్ని తొలగించు తండ్రి. నన్ను నీ వైపు తిప్పి ఆత్మజ్ఞాన మార్గంలో నడిపించు. నీవు దీనులను రక్షించేవాడివి కాబట్టి నన్ను రక్షించు తండ్రి అంటున్నారనమాట. వదన్యః కోవామే త్రిజగతి శరణ్యః పశుపతే. ఓ పశుపతి, 3 లోకాలలో నన్ను రక్షించగలవాడు, పైకి తీసుకురాగలవాడు నీకంటే మరొకరు లేరు తండ్రి. అందుకే నీ శరణు తీసుకుంటున్నాను అని చెప్తున్నారనమాట. ఇక్కడ దీనత్వం అంటే దీనః, శరణాగతి అంటే శరణ్యః. నీవే నా రక్షకుడవి, నేను నీకు పూర్తిగా సమర్పించుకుంటున్నాను అనే భావమే శరణాగతి అండి. భక్తునికి సాధకునికి ముఖ్యమైన అర్హతలేంటో చెప్తున్నారండి. భగవంతుని గుణం ఏంటంటే కరుణ, దయ, రక్షణ, దీనులను రక్షించడం. ఇదే భగవద్గీతలో కూడా చెప్పారండి కృష్ణుడు, తనను ఆశ్రయించిన వారిని సంసార సాగరం నుంచి తానే ఉద్ధరిస్తానని. ఇక్కడ ఏంటి, భక్తుని వైపు ఏముండాలండి, మన వైపు ఏముండాలి, దీనత్వం, శరణాగతి. ఈ 2 ఉంటే స్వామి అమ్మ కళ్ళు మనని కరుణతో చూసి అమ్మ మన దగ్గరికి లాక్కుంటుంది. అది చెప్తున్నారనమాట. అంటే భక్తుడు నీవే నా ఆధారం అని పూర్తిగా శరణాగతి చెందితే భగవంతుడు నేను నిన్ను రక్షిస్తాను అనే నమ్మకాన్ని మనకిస్తాడండి. మరి శ్లోకంలో భావం అర్థమైందా అండి? ఓకే అండి.